హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన కాంప్లెక్స్ నెంబర్ సిరీస్లో 6th 7th 8th 9th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాము. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్. ఓకే, సో మనము కాంప్లెక్స్ నెంబర్ని ఇప్పుడు టోటల్గా వేరే ట్రాన్స్ఫార్మ్ చేసి మనము ఒక కొత్త ఫామ్ క్రియేట్ చేస్తామన్నమాట ఒక కాంప్లెక్స్ నెంబర్కి. అది ఎట్లనో చూద్దాం. ఓకేనా, లెట్ z is equals to a plus ib be complex number such that mod z is equals to r and theta be the amplitude of z. సో ఇప్పుడు నేను చదివిన 2 లైన్లు ఏదైతుందో అది మొత్తం కలిపి ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఒక పాయింట్ లెక్క రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎస్, ఏ కామా బి. ఇప్పుడు ఆ పాయింట్ని ఆరిజిన్ని జాయిన్ చేస్తాం, మనకు ఒక రే వచ్చింది కదా ఓపి. ఆ ఓపి అనేది ఈ యాక్సిస్ ఉందా, ఈ యాక్సిస్నే మనం రియల్ యాక్సిస్ అంటాం. ఆ రియల్ యాక్సిస్ పాజిటివ్ రియల్ యాక్సిస్ తోటి ఒక యాంగిల్ మేక్ చేసింది థీటా. దాన్నే మనం ఏమంటాం అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అంటాం, లేదా ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. సో ఇదంతా చెప్పిండు. ఓకే, ఈ మొత్తం స్టేట్మెంట్లు ఇదే ఉంది. అప్పుడు ఏమైంది చూడండి. ఇప్పుడు ఇది ఆరిజిన్ కదా ఓ, ఇది పి. ఇప్పుడు ఈ ఓపి అనేది ఇది పాజిటివ్ రియల్ యాక్సిస్ కదా, దాంతో టీటా యాంగిల్ మేక్ చేస్తుంది. సరే, ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇక్కడ నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన దేని మీదకి, రియల్ యాక్సిస్ మీదకి. సో ఇది ఏ, ఇది బి. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ ఉందా, ఈ ట్రయాంగిల్లో కాస్ టీటా అప్లై చేస్తున్నా. ఏమొస్తుంది చెప్పండి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ ఎంత, ఏ బై హైపోటెన్యూస్ ఎంత, ఆర్. నెక్స్ట్ సైన్ టీటా, ఆపోజిట్ బి బై ఆర్. ఓకేనా. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని చూడండి, నేను ఇక్కడ రాసుకున్న తర్వాత నేను ఏం చేసినాను చెప్పండి. ఇక్కడ రాసుకున్న తర్వాత ఈ ఆర్ అట్ పంపించిన అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా, బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా. అవునా కదా. సో ఇప్పుడు మనము అసలు నార్మల్గా మనం కాంప్లెక్స్ నెంబర్ని ఏ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము, ఏ ప్లస్ ఐబి. సో ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏ ప్లస్లో ఏం రాసుకోవచ్చు, ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ బి కదా. సో బి అంటే ఏంది, ఆర్ సైన్ థీటా. సో ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్స్ టు రెండిట్లకి నుంచి ఆర్ కామన్ తీస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మోడ్ యాంప్ ఫామ్. దీన్నే మనం ఏమంటాం, మోడ్ యాంప్ ఫామ్ అని అంటాము. ఇది మనకి ఏమంటారు, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ మోడ్ యాంప్ ఫామ్లో ఈ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది చూడండి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా నేను సిస్ థీటా అని డినోట్ చేసుకోవచ్చు. మనకి ప్రాబ్లమ్స్లో ఊరికే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రాయడం బదులు సిస్ థీటా రాసుకోవచ్చు. ఇది ఎట్లా వచ్చిందంటే కాస్లో సి ఐయోటా, ఐ వచ్చేసి ఐ పెట్టుకున్నాడు, నెక్స్ట్ సైన్లో ఎస్ పెట్టుకొని టీటా పెట్టుకోండు. సో సిస్ థీటా. క్లియర్గా అర్థమైందా. అయితే దీనికి ఇంకొక ఫార్ములా ఉంది, ఏందో చూడండి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ ఐ థీటా. దీన్నే మనం యూలర్స్ ఫార్ములా అంటాము. సో ఈయనేమనుకున్నాడు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని ఈ పవర్ ఐ థీటా అనుకోవచ్చు అని చెప్పిండు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా యాక్చువల్గా మనకు ఫార్ములా. సో ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే ఇందాకని ఈ పవర్ ఐ థీటా అనుకున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యూలర్స్ ఫార్ములా అని అర్థం. ఓకే, సో క్లియర్గా అర్థమైందా. ఓకే కదా. సో నెక్స్ట్ మనము ఏమంటారు ఈ పోలార్ ఫామ్ లేదా మోడ్ యాంప్లిట్యూడ్ లేదా పోలార్ ఫామ్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, సో క్లియర్గా అర్థమైందా. ఇప్పుడు మనము ఈ పర్టిక్యులర్ ఫామ్కి సంబంధించిన కొన్ని ఏమంటారు, ఇవి ప్రాపర్టీస్ అనుకోండి. ఈ ప్రాపర్టీస్ని మనం ఎట్లా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ ఏంది, Z1 ఇచ్చింది, Z2 ఇచ్చిండు, Z1 ఇంటూ Z2 ఎంత అని అడుగుతుండు. ఓకే, సో డైరెక్ట్ నేను రాసేస్తా. ఓకే, కానీ మీరు దాన్ని కరెక్ట్గా ఎట్లా చెప్పగలుగుతారో చూద్దాం. ఓకే, అట్లా ఎట్లా వచ్చింది అంటే సి, దానికోసమే ప్రూఫ్ ఇది.
ఓకేనా. సో ఎట్లా వచ్చిందో చూద్దాం. డైరెక్ట్ షార్ట్ కట్ ఏం చెప్తారంటే నార్మల్గా టీచర్స్ R1 ఇంటూ R2 వేసేయండి, సిస్ ఆఫ్ ఈ రెండింటిని యాడ్ చేసేయండి అని అంటాడు. ఓకే, దీనికి యూలర్స్ ఫార్ములా యూజ్ చేస్తే 1 మినిట్లో చెప్పొచ్చు, కానీ యూలర్స్ ఫార్ములా కాకుండా మనం సపరేట్గా చేస్తే ఎట్లనో చూద్దాం. ఓకే, లాస్ట్కి యూలర్స్ ఫార్ములా కూడా చెప్తాను నేను మీకు ఎట్లనో. సో Z1 ఇంటూ Z2 కాబట్టి Z1 అంటే ఏంది? ఓకే, ఫస్ట్ Z1 అంటే రాసుకుందాం. R1 sis theta 1 which is nothing but R1 into cos theta 1 plus I sin theta 1. క్లియరా? సిస్ థీటా అంటే ఇందాకనే నేను ఏమనుకోమన్నా సిస్ థీటాని ఇట్లా అనుకున్నాగా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని సిస్ థీటా. నెక్స్ట్ Z2 క్లియరా? సో Z1 ఇంటూ Z2 చేద్దాం. ఓకే, క్లియరా? సో ఫస్ట్ ఈ R1 R2ని మల్టిప్లై చేస్తున్నా, ఇంకా మిగతా మల్టిప్లై చేయండి. కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2, కాస్ థీటా 1 కాస్ థీటా 2, కాస్ థీటా 1 ఇంటూ ఐ సైన్ థీటా 2, ఐ ఇంటూ కాస్ థీటా 1 సైన్ థీటా 2. క్లియరా? నెక్స్ట్ ఐ సైన్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2, ఐ సైన్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2, I sin theta 1 into I sin theta 2, I square sin theta 1 sin theta 2. క్లియరా? నేను క్లియర్గా రాస్తున్నాను అనుకుంటున్నా. ఓకే, ఇంకా కొంచెం దూరం రాద్దాం, మనకి ఈజీ అయితే. Z1 Z2 ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 cos theta 1 cos theta 2, రైట్. ఇప్పుడు I స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి? -1 కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ సైన్ థీటా 1 సైన్ థీటా 2 కదా, మైనస్ సైన్ థీటా 1 సైన్ థీటా 2. క్లియరా? నేను ఏం చేస్తున్నా అంటే ఇందులో ఉన్న రియల్ పార్ట్ ఒక దగ్గర రాసుకోవాలనుకుంటున్నా, ఇమాజినరీ పార్ట్ ఒక దగ్గర రాసుకోవాలనుకుంటున్నా. సో మీరు చూడండి, ఈ 2 టర్మ్స్లో మనకు ఐ ఉంది కాబట్టి ఐ కామన్ దిద్దాం. ఏమొస్తుంది చెప్పండి? కాస్ థీటా 1 సైన్ థీటా 2 ప్లస్ సైన్ థీటా 1 కాస్ థీటా 2. క్లియరా? సో ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇంకా ట్రిగ్నోమెట్రీ ఫార్ములా రావాలి. ఓకే, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఐ ఇంటూ కాస్ ఏ సైన్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో మొత్తం చేసి ఏమొస్తుంది? Z1 Z2 ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 ఐ ప్లస్ ఐ సైన్ థీటా 1 ప్లస్ థీటా 2. ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని ఎట్లయితే సిస్ థీటా అని రాసుకున్నామో, ఇక్కడ కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 ప్లస్ ఐ సైన్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2ని మనము థీటా 1 ప్లస్ థీటా 2 అని రాసుకుంటాం. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? చలో మళ్ళీ మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇక్కడ నేను రబ్ చేస్తున్నా, సో ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి రబ్ చేసేస్తున్నా. క్లియరా? సో నేను మీకు అర్థం కావాలని చెప్పి ప్రతి ఒక్కటి ఎక్స్టెన్సివ్గా చెప్తున్నాను. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. సో నాకు తెలిసి ఇంత స్పేస్ సరిపోతుంది అనుకుంటా, బట్ స్టిల్ మొత్తం క్లీన్ చేసేస్తా. చాలు. నెక్స్ట్ Z1/Z2 ఏముంటుందో చూద్దాం. ఓకే, నేను మీకు యూలర్స్ ఫార్ములా కూడా చూపిస్తాను కదా, ఎంత సింపుల్ అంటే యూలర్స్ ఫార్ములా Z1 ఇంటూ Z2 అంటే ఇప్పుడు మనము R1 ఇంటూ సిస్ థీటా 1 e పవర్ I థీటా 1 రాసుకోవచ్చు కదా, ఇంటూ
R2 ఇంటూ ఈ పవర్ ఐ టీటా 2. సింపుల్గా మనం యూలర్స్ ఫార్ములా అనుకున్నాం కదా ఇందాక, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈ పవర్ ఐ టీటా అనుకోవచ్చు అని. సో Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 ఈ పవర్ ఐ టీటా 1 ఇంటూ ఈ పవర్ ఐ టీటా 2 అంటే ఈ పవర్ ఐ టీటా 1 ప్లస్ టీటా 2. ఎక్స్పోనెంట్స్, లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. బట్ నేను మీకు ఈ మెథడ్ చెప్పిన, మీకు ఈ మెథడ్ కూడా అర్థం కావాలని. సో Z1/Z2 అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి, R1 ఇంటూ కాస్ టీటా 1 ప్లస్ ఐ సైన్ టీటా 1 బై R2 ఇంటూ కాస్ టీటా 2 మైనస్ ప్లస్ ఐ సైన్ టీటా 2. క్లియరా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఎప్పుడైనా మనకి కాంప్లెక్స్ నెంబర్లో ఫ్రాక్షన్స్ వచ్చిందంటే ఏం చేయాలి, రేషనలైజ్. దేంతో రేషనలైజ్ చేయాలి, డినామినేటర్ యొక్క కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజిగేట్ తోటి. సో చూడండి, ఒక్క నిమిషం, ఒక చిన్న డిస్టర్బెన్స్. ఓకే చలో. ఓకే, సో ఇది మీకు క్లియర్గా అర్థమైందా? ఇక్కడ మనకి ఏముంది నెంబరు, ఇక్కడ అదే కాస్ థీటా 2 ప్లస్ ఐ సైన్ థీటా ఉంది కదా, దాని యొక్క కాంజుగేట్ ఏంది చెప్పినా మీకు నేను. ఈ జస్ట్ ఈ సింబల్ని చేంజ్ చేస్తే దాని కాంజుగేట్ వచ్చేసిందా? కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2, కాస్ థీటా 1 కాస్ థీటా 2, కాస్ థీటా 1 ఇంటూ మైనస్ ఐ సైన్ థీటా 2 మైనస్ ఐ కాస్ థీటా 1 ఇంటూ సైన్ థీటా 2 ప్లస్ ఇక్కడ పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఐ సైన్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2 ప్లస్ ఐ సైన్ థీటా 1 ఇంటూ మైనస్ ఐ సైన్ థీటా 1 అంటే మైనస్ ఐ స్క్వేర్ సైన్ థీటా 1 సైన్ థీటా 2. క్లియరా? పక్కానా? సో ఇక్కడ కొంచెం ఏంటంటే ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి ఇందులో ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు అంత ఉండదు. సో కన్ఫ్యూజన్ ఉండొద్దని నేను ఏం చేస్తున్నా అంటే ఇంకో ఇట్లా పెడుతున్నా. ఓకే క్లియరా? బై ఇక్కడ చూడండి R2 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏమవుతుంది మనకి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. క్లియరా? పక్కానా? సో Z1/Z2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ఇంటూ ఇప్పుడు ఓకే కాస్ థీటా 1 కాస్ థీటా 2. చూడండి ఇక్కడ చూడండి, మైనస్ ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఐ సైన్ థీటా 1 థీటా 2. ఐ ఎందుకు వస్తుంది, ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి సైన్ థీటా 1 సైన్ థీటా 2 ప్లస్ ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఐ కామన్ తీస్తున్నా, జాగ్రత్త చూడండి ఐ కామన్ తీస్తున్నా. ఐ కామన్ తీస్తే చూడండి ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, ఫస్ట్ ఇది రాద్దాం. ఐ కామన్ తీసి 2 టర్మ్స్ మిగులుతాయి కదా. ఫస్ట్ నేను ఏంటంటే సైన్ థీటా 1 కాస్ థీటా 2 మైనస్ ఉంది ఇక్కడ, ఓకే కాస్ థీటా 1 సైన్ థీటా 2 బై R2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా 2 మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా 2. క్లియరా? సో Z1/Z2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ఇంటూ
కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏమొస్తుంది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఐ ఇంటూ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2. మళ్ళీ కింద ఏమైపోతుంది అంటే చూడండి, జాగ్రత్త చూడండి, R2 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా 2 మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 2. సో కాస్ స్క్వేర్ టీటా 2 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 2 అంటే ఎంత? 1. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1. సో మిగిలింది ఏంది మనకి? Z1/Z2 ఈజ్ ఈక్వల్స్ టు R1/R2 cos of theta 1 minus T2 plus I sin theta 1 minus T2 అంటే sis of theta 1 minus theta 2. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే R1/R2 ఇంటూ sis of theta 1 minus theta 2. సో కొంచెం నా హ్యాండ్ రైటింగ్ అనేది జర్ర మెస్ ఉంది, బట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ రైట్ ఇట్. ఓకే, సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.